Namaskara. Very happy to be here. చాలా హ్యాపీగా ఉంది మీ అందరి మధ్యలో ఉండడం వల్ల. I take Dr. GK, Chandra and Sarojama for bringing me here. And amazing, what I saw is amazing. Because, first thing is I could see all of you happy. I can see contentment in your face. మీ ఇక్కడ తీసుకొచ్చినందుకు చంద్రశేఖర్ గారికి, జీకే గారికి, సుజాత మేడంకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ మీ అందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరి ముఖాల్లోని ఆనందం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. Small houses, small village, but so much of joy in your face. చిన్న ఇళ్ళు, చిన్న గ్రామం, కానీ అనంతమైన ఆనందం, అద్భుతమైన ఆనందం మీ ముఖాల్లో కనబడుతుంది. So each one of you are rich. You are rich people. Money is important, house is important, job is important, but that does not guarantee santosham. డబ్బులు, ఉద్యోగం లేకపోతే ఇల్లు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమే, కానీ ఆనందానికి తృప్తి కానీ ఆనందానికి అవేవి కాదు. అసలైంది తృప్తిగా ఉండడమే నిజమైన కారణం. That is why I say all of you are rich people. అందుకే మీరందరూ చాలా సంపన్నులు అని చెప్తున్నాను. I am happy you are all working together. మీరందరూ కలిసి పనిచేస్తున్నారు అని చెప్తున్నారు చూడండి, అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. Lot of development going on in that village. ఈరోజే చూసాము, అక్కడ రోడ్లు అవి కూడా వేస్తున్నారు. చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీరు చక్కగా కలిసి చేస్తున్నారు. Road is being made. There is electricity, water. సో మీకు మీరుగానే చక్కగా రోడ్లు వేసుకుంటున్నారు, కరెంటుని తీసుకొస్తున్నారు. అలాగే మున్సిపల్ వాటర్ ట్యాప్లను కూడా మీరు నోటి నుంచి డైరెక్ట్గా తెచ్చుకొని మీ ఇంటికే నీరు పట్టుకుంటున్నారు. But this pyramid complex is beautiful. ఈ పిరమిడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. శక్తి క్షేత్రం చాలా అందంగా ఉంది. That shows your total devotion. మీ యొక్క అంకిత భావాన్ని అది చూపిస్తుంది. And the benefit you all secured by following Anapanasati meditation and pyramid meditation. అలాగే దాని యొక్క ఫలితాన్ని కూడా మీ జీవితంలోని, మీ యొక్క ముఖాల్లోని, మీ యొక్క జీవన విధానంలో చూసాం. ఎందుకంటే ఆనాపానసతి మెడిటేషన్ రోజు సాధన చేయడం వల్ల మీరు ఆ ఫలితాన్ని పొందారు అన్నది మాకు క్లియర్గా అర్థమైంది. You have done a lot of punya. మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు. To come on to this beautiful path. ఈ మార్గంలోకి రావడమే మీరు చేసుకున్న అద్భుతమైన పుణ్యకార్యం. And to be so devoted to build such a beautiful complex. ఎంతో అంకిత భావంతో స్వయంగా మీ చేతులతో మీరు నిర్మించుకున్న అద్భుతమైన శక్తి క్షేత్రమే ఈ పెట్టుగోడల పిరమిడ్. Your own hard work, your saving. మీ యొక్క శ్రమ, మీ యొక్క దాచుకున్న ఆ నిజమైన ధనం. Please educate the children. కానీ ఈ ఆనందాన్ని మీరు మీ పిల్లలకు అందించండి. Because character is important, knowledge is important. మనిషికి జ్ఞానము, శీలము చాలా చాలా ప్రధానమైనది. You need, our duty is to be healthy. మీ డ్యూటీ అంటే మీ యొక్క మెయిన్ వృత్తి ఏంటి అంటే మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడం. Give the best education to the children. మీ పిల్లలకి నిజమైన విద్య, ఆధ్యాత్మిక విద్యతో కూడిన విద్యని అందించడమే మీ యొక్క నిజమైన బాధ్యత. Even our Prime Minister, Narendra Modi ji, does yoga and meditation every morning. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారు రోజు మెడిటేషను, యోగా, ధ్యానము, యోగా, ప్రాణాయామం చేస్తూ ఎంతో ఉత్సాహంగా దేశానికే కాకుండా ప్రపంచానికి విస్తృతమైన సేవలు అందిస్తున్నారు. So don't say I don't have time. నాకు సమయం లేదు అనే మాటని మాత్రం దయచేసి అనవద్దు. Our Prime Minister is the busiest man. మన దేశ ప్రధానిక చాలా చాలా బిజీ, అంటే చాలా సమయం ఎప్పుడూ ఆయన సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఆయనకి ఎప్పుడూ సమయం అన్నది తక్కువగానే ఉంటుంది, కానీ ఎప్పుడూ ఆ మాట అనరు ఆయన. I asked him the secret of his health and fitness. ఆయన్ని మీ ఆరోగ్య రహస్యం,
మీ యొక్క ఈ శక్తి రహస్యం ఏంటి, ఎప్పుడూ ఆనందంగా పనిచేస్తూ ఉంటారని అడిగారట కార్తికేయన్ సార్. He said 5 o'clock he gets up every morning. ఆయన నేను రోజు ఉదయాన్నే 5 గంటలకి లేస్తానని చెప్పారు. 90 minutes, 1.5 hours of yoga, pranayama, dhyanam. 12 అంటే 90 నిమిషాలు యోగా, ప్రాణాయామ, ధ్యానం ప్రతిరోజు తెల్లవారు లేచిన వెంటనే 90 నిమిషాలు ఆయన ఈ 3 చేస్తారంట. And he said he has been doing it from younger days. ఆయన తన చిన్నతనం నుంచి అది క్రమం తప్పకుండా ఇప్పటి వరకు కూడా అదే పాటిస్తూ ఉన్నానని చెప్పారంట. So he says he is never tired. అందుకే ఆయనకి ఎప్పుడూ అలసట అన్నది తెలియదు అని చెప్పారు. Now you are all doing physical activity. The women are doing a lot of work, men are also doing physical activities. If you don't have time for yogasana, it's okay. మీరందరూ శారీరక శ్రమ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు మీ దైనందిక కార్యక్రమాల్లో. సో మీరు యోగా చేయకపోయినా ధ్యానం తప్పనిసరిగా You do a lot of walking. నడుస్తూ ఉంటారు ఎక్కువ. అన్ని పనులు మీరు సొంతంగా చక్కగా స్వయంగా చేస్తారు. So you should devote time on breathing technique and meditation. అందుకనే మీరు ఎక్కువ మీ శ్వాసని గమనిస్తూ ఆనాపానసతి ధ్యానమే సాధనలో పెట్టుకోండి. Then you will be happy, continue to be happy and healthy. అప్పుడే మీరు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉంటారని చెప్తున్నారు. Then only the children will follow you. మీరు చేసింది మీ పిల్లలు పాటిస్తారు, మీరు చెప్పింది కాదు. So your children are your wealth. నిజమైన సంపద మన పిల్లలే అని చెప్పి We all live for our children. మనందరూ బ్రతికేది కూడా మన పిల్లల గురించి. So have good habits, then the children follow you, encourage them to do meditation and good books, good words. You are getting your PMC channel. Wonderful programs are being sponsored. మీరందరూ చక్కని అలవాట్లని అలవాటు చేసుకొని పిల్లలకి అవి అందేలా చూస్తూ మంచి సాధన, మంచి పుస్తకాలు చదవడం, అలాగే పిఎంసి ద్వారా మంచి విషయాల్ని మీరు విన్నవి వాళ్ళకి తెలియచెప్పడం మీ ప్రవర్తన ద్వారా కూడా. So you will become role model for other villages. అప్పుడే మీ గ్రామం ఎన్నో గ్రామాలకి ఆదర్శంగా ఇంకా రెడీ అవుతుంది. I am myself going to write today itself what I have experienced and what great people you are. ఈరోజే సార్ ప్రతిసారి న్యూస్ లెటర్ రాస్తారు. ఈరోజే ఇక్కడ అనుభవాన్ని ఆయన రాసి అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియచెప్తాను అని చెప్తున్నారు. I pray for your continued joy, health and prosperity. మీ అందరి ఆనందం, ఆరోగ్యం, సౌభాగ్యం గురించి నేను కూడా భగవంతుని ప్రే చేస్తాను అని చెప్తున్నారు. I will visit you again after a few years. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తప్పకుండా మీ ఆతిథ్యాన్ని తీసుకుంటాను అని చెప్తున్నారు. I want your village more developed and all of you still healthier and happier. మీరందరూ ఇంకా సాధన చేసి ఇంకా ఆనందంగా ఉన్నాను అని మీ నోటి వెంట వినాలి అని మళ్ళీ నేను వస్తాను అని చెప్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.